ఫ్రెండ్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పుష్ప మొదటి భాగానికి కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై ఇండియన్ మొత్తం ఒక రేంజ్ లో అంచనాలున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ పుష్ప చిత్రంలో తన మేనరిజమ్స్, డైలాగ్ స్టెప్లతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన బన్నీ పుష్ప 2తో ఏం చేయబోతున్నాడనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా నేడు అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి 13వ వెడ్డింగ్ యానివర్సరీ. దీనితో బన్నీ, స్నేహలకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బన్నీ తన సతీమణిని పొగుడుతూ 13వ మ్యారేజ్ యానివర్సరీ రోజున అల్లు అర్జున్ బ్యూటిఫుల్ పోస్ట్ కూడా చేశారు. తెలంగాణలో ప్రముఖ పొలిటీషియన్ చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె స్నేహారెడ్డి. ఈరోజు బన్నీ స్నేహ పెళ్లి రోజు కాబట్టి వారిద్దరూ లవ్ స్టోరీ ఎలా మొదలైంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బన్నీ స్నేహ ప్రేమకి ఎలాంటి ఆటంకాలు జరగలేదు. చాలామంది పెద్దలు ప్రేమ పెళ్లిలు అంటే అడ్డు చెబుతారు. కానీ వరుడు చిత్ర సమయంలో అల్లు అర్జున్ ప్రేమించినా పర్వాలేదు, ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తామని అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ మరుసటి ఏడాది 2011లో బన్నీ స్నేహ వివాహం జరిగింది. అల్లు అర్జున్ తొలిసారి స్నేహని ఒక నైట్ క్లబ్ పార్టీలో చూశాడట. ఈ విషయాన్ని స్వయంగా బన్నీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ ఇంటర్వ్యూ హోస్ట్ చేసింది కూడా సమంత శాంజామ్ చాట్ షోలో అల్లు అర్జున్ తన భార్య గురించి వివరించారు. సాధారణంగా నైట్ క్లబ్లో అమ్మాయిలను చూస్తే ఏదేదో అనుకుంటారు, కానీ స్నేహ తనకి చాలా డిగ్నిఫైడ్గా కనిపించింది అని బన్నీ తెలిపారు. ఎక్కడ ఉన్నా స్నేహ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది, అదే నాకు ఆమెలో నచ్చిన క్వాలిటీ అని అల్లు అర్జున్ తెలిపారు. పెళ్లికి ముందు తాను స్నేహారెడ్డిని ప్రేమిస్తున్న విషయం కేవలం 2 వ్యక్తులకు మాత్రమే తెలుసు, అందులో ఒకరు సమంత అని బన్నీ తెలిపాడు. అసలు సమంతకి మాత్రమే ఎందుకు చెప్పానో ఇప్పటికీ అర్థం కావడం లేదని అల్లు అర్జున్ సరదాగా అన్నారు. వెంటనే సమంత రియాక్ట్ అవుతూ, అవును, ఆ రోజు బన్నీ చిన్నపిల్లాడిలా కనిపించాడు, స్నేహ ఒప్పుకుంటుందా లేదా అంటూ టెన్షన్ పడిపోయినట్లు సమంత రివీల్ చేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.